అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడా, అత్యున్నతుడా స్తోత్రం. ఆహాహాహా, లేలుయా, ఆహాహాహా, లేలుయా, ఆహాహాహా, లేలుయా, ఆమేన్. మృత్యుంజయుడా స్తోత్రం. మహాగణుడా స్తోత్రం. మృత్యుంజయుడా స్తోత్రం. మహాగణుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. మమ్మును కొనిపోవా త్వరలో రానున్న మేఘవాహనుడా స్తోత్రం. ఆహాహాహా, లేలుయా, 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 ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు కదండి. మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, నీకు సహాయం చేసు దేవుడు మన దేవుడు మాత్రమే. సో టుడే లెట్స్ ఆల్ open your Bibles, Genesis 6th chapter. Genesis 6th chapter. Let's all open your Bibles and read these verses. అందరూ శ్రద్ధను వహించి విన్నట్లయితే దేవుడు మిమ్మల్ని ముట్టబోతున్నాడండి ఈరోజు. ఆదికాండము 6వ అధ్యాయము. నరులు భూమి మీద విస్తరింపనారంభించిన తర్వాత కుమారులు వారికి పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనసు వచ్చిన స్త్రీలను వివాహము చేసుకొనిది. అప్పుడు యెహోవా నా ఆత్మ నరులతో ఎల్లప్పుడూ వాదించదు, వారు తమ అక్రమ విషయములలో నరమంత్రులై ఉన్నారు. అయినను వారి దినములు 120 ఏండ్లగునెను. దినములలో ఎఫెసీయులను వారు భూమి మీద నుండిరి. తరువాతను ఉండిరి. దేవుని కుమారులు కుమార్ల కుమార్తెలతో పోయినప్పుడు వారికి పిల్లలను కనిరి.